ప్రమీల రాజ్యం గురించి ఎప్పుడైనా విన్నారా? మహాభారత కాలం నాటి ఈ రాజ్యంలో అందరూ ఆడవాళ్లే. ఇప్పుడు కూడా త్వరలోనే భూమి మీద ఆడవాళ్ళ రాజ్యం రాబోతుందట. అవును, అసలు మగ పురుగే పుట్టదట. మీరు చదివేది విన్నది నిజమే. మరి ఇదేదో కల్పితం కాదు. శాస్త్రవేత్తల పరిశోధనలు వెల్లడైంది. మనిషి దేహంలో XY క్రోమోజోములు ఉంటాయి. ఇవే సంతానాన్ని నిర్ణయిస్తాయి. సంభోగం తర్వాత అండంతో శుక్రకణాలు కలిసి పిండం ఏర్పడుతుంది. 2 X క్రోమోజోములు కలిస్తే అమ్మాయి, XY జత కలిస్తే మగపిల్లాడు పుడతాడు. అయితే మగ సంతానానికి కారణమయ్యే Y క్రోమోజోములు క్షీణించిపోతున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. జీవులు తమకు అందుబాటులో ఉండే వనరులతో కణాల నిర్వహణకు ప్రాధాన్యమిస్తాయి. బాల్యం, యవ్వన దశల్లో ఆరోగ్యంతో జీవించడం, దృఢంగా మారడంపైనే జీవులు దృష్టి పెడతాయి. అయితే ఒకసారి లైంగిక పరిపక్వత వచ్చిన తరువాత పిల్లలు పుట్టించడమే ప్రాధాన్యంగా జీవులు ముందుకు వెళ్తాయి. ఈ ప్రక్రియలో క్రోమోజోములు కీలకం. స్త్రీ పురుష కలయిక సమయంలో వీర్యంలో శుక్రకణాలు అండంతో ఫలిదీకరణ చెంది పిండం ఏర్పడుతుంది. అయితే పుట్టే బిడ్డ ఆడ మగ అనేది క్రోమోజోములు నిర్ణయిస్తాయి. మగ పుట్టుకను నిర్ధారించే సదరు క్రోమోజోములో 16 కోట్ల ఏళ్ల కిందట 900 జన్యువులు ఉండేవని, ప్రస్తుతం అవి 55కు పడిపోయాయని తేలింది. వీటిలోనూ సగం జన్యువులకు అసలు ఏ నిర్ణాయక శక్తి ఉండదని, మరో 1 కోటి సంవత్సరాల్లో ఈ 55 కూడా కనుమరుగవుతాయని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. దీంతో ఇక పుట్టే ప్రతి శిశువు ఆడ తప్ప మగ ఉండబోదని అంటున్నారు. ఎలుకపై చేసిన ప్రయోగాల్లో ఇదే విషయం నిర్ధారణ అయింది. ఈ పరిశోధన ఫలితాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో పరిశీలించారు. మగ శిశువును నిర్ధారించే జన్యువు క్రమంగా క్షీణిస్తుందని పేర్కొన్నారు. ఈ అధ్యయనం గురించి తీవ్ర చర్చ జరుగుతుంది. పూర్తిగా మగాలే లేకపోతే సృష్టి కార్యం ఎలా జరుగుతుంది? తదుపరి సంతాన వ్యాప్తి ఎలా ఉండబోతుంది? ఏకలింగ జీవి అయిన మానవుడికి ప్రకృతి నిర్దేశించిన పద్ధతి సంభోగం. వీర్యం అండం కలయిక ఇది ఎలా జరుగుతుంది అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే Y క్రోమోజోమ్ లేకపోతేనే అలాంటిదే మరో క్రోమోజోమ్ పుట్టుకొస్తుందని ఎలుకలపై చేసిన ప్రయోగం వల్ల జపాన్ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. కాబట్టి భవిష్యత్తు గురించి బెంగపడాల్సిన పని లేదంటున్నారు. అయినా ఇప్పటికే వాతావరణ కాలుష్యం వల్ల మానవుల్లో వీర్యం, అండం నాణ్యత క్షీణించి సంతానోత్పత్తి సామర్థ్యం కూడా దెబ్బతింది. దీంతో వధ్యత్వం పెరిగిపోయింది.